ఇవాళ ఏం రెసిపీ అంటే వెరైటీగా లేత వంకాయతో మసాలా వంకాయ చేద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా చేసి చూడండి. రండి ఎలా చేయాలనో చూద్దాం. వెల్కమ్ టు నిగేశ్వరి ఛానల్. ఈరోజు మసాలా వంకాయ చేద్దామండి. చూడండి, నేను లేతగా ఉన్న అర్ధ కిలో వంకాయ తీసుకున్నానండి. ఇవి 4 ముక్కల్లాగా గీరి పెట్టుకోవాలండి. అలానే దీనికి కావాల్సిన మసాలా చూడండి. ఈ ధనియా 2 గుప్పడి, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు ఇవి వేసి వేయించి పెట్టుకున్నానండి. దానిలో కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అలానే ఇది ఎండి కొబ్బరి అండి. ఇది ఎండి కొబ్బరి ఒక చిన్న ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి ఇవి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలానే 2 స్పూను నువ్వులండి, అవి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలానే 2 స్పూను పల్లీలండి, అవి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మసాలా ఇవన్నీ నూరేస్తామండి. మసాలా నూరేసి చూడండి, మసాలా అన్నీ నూరుకున్నాము. మిరియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఈ పొడి, ఇవి కారం 2 స్పూన్ వేసుకున్నాను, పసుపు 1 స్పూన్ వేసుకున్నాను. ఇవేమో కొబ్బరి, పల్లీలు, నువ్వులు పేస్టు, కొన్ని సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలాన్ని మొత్తం కలిపేసేసుకోవాలా. మొత్తం కలిపేసి చూడండి, ఇప్పుడు వంకాయ నేను చిన్న చిన్నగా 4 ముక్కల్లాగా ఇట్లా చేసినానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నింపి విడివిడిగా పెట్టాలండి. ఇది తీసి దీనిలో మసాలాన్ని కొంచెమే నింపుతామండి, ఎక్కువ వద్దు, మరి మాడిపోతుంది. ఇలా ఇట్లా అన్నీ పెట్టుకోవాలండి. మసాలాన్ని నింపి వంకాయని ఇలా అన్ని వంకాయలు మసాలాతోటి నింపి పెడదామండి. చూడండి, అన్ని వంకాయకి మసాలా పెట్టేసినాము. మళ్ళీ మిగిలిన మసాలా ఉందండి, ఇవి కూరలు వేయవచ్చు తర్వాత. ఫస్ట్ ఇవి మన తాలింపు వేసి వంకాయ వేద్దామండి. రండి ఎలా చేద్దాం చూద్దాం రండి. చూడండి, ఇప్పుడు వంకాయ కూర వేద్దాము. వంకాయ కూర కడాయి పెట్టి నూనె ఎక్కువనే పోయాలండి. వంకాయ ఉడకాలి కదా, నూనె ఎక్కువ పోసిన. నూనె కాగిన తర్వాత కొంచెము మెంతులు, ఒక 1/2 స్పూను మెంతులు, చిట్పట్ చిట్పట్ అంటుంది. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలానే ఒక చిన్న ఇంగువ ముక్క వేస్తున్నానండి. ఇది ఎల్లిపాయ, కరివేపాకు, ఇవన్నీ వేసి కొంచెం ఉల్లిపాయ వేయాలండి. ఉల్లిపాయ సన్నగా తరిమి పెట్టుకున్నాను, ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ వేగనివ్వండి. అలానే 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం నూనెలా మగ్గండి మంచిగా. మగ్గిన తర్వాత మన మసాలా పెట్టిన వంకాయ దీనిలో వేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలపాలా. ఇవి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనియండి. అప్పుడప్పుడు మధ్యలో మనం మూత తీసేసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది మసాలా. ఇది ఫస్ట్ మూత వేద్దామండి. మూత వేసి ఒక 5 మినిట్స్ ఉడకపెడతాము. తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజులా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇవి గుజ్జు తీసి పెట్టుకుందాము. చూడండి, మధ్యలో కలుపుతూ ఉన్నాము. సగం ఉడికింది చూడండి వంకాయ. ఇది ఇప్పుడు దీంట్లో మనం
చింతపండు గుజ్జు వేస్తామండి. నేను పెద్ద నిమ్మకాయ సైజులా చింతపండు తీసుకొని నానబెట్టినానండి. అవి గుజ్జు తీసుకున్నాను. ఆ గుజ్జు కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా ఈ చింతపండు తోటి ఉడకపెడదామండి. తర్వాత మసాలా వేద్దాము. మూతేసి పెడదామండి. మధ్యలో కలుపుతూ ఉంటాము. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. ఇవి చూద్దాము. చూడండి, నూనె ఎట్లా మంచిగా మీద తేలింది చూడండి. చాలా మంచి ఉడికిందండి. ఇప్పుడు మనం మసాలాన్ని వేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడకబెడదామండి. సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మసాలా వేసుకుందామండి. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. మసాలా వేసేసినాం. అట్లనే కొంచెం వాటర్ కూడా వేసేస్తున్నా. వేసి కలుపుదామండి. బాగా ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి. ఎందుకంటే మన మసాలాన్ని ఇచ్చిన మసాలా కదా, చాలా బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ ఉండని మూతేసి పెట్టేద్దాం. వంకాయలో ఫైబర్ ఉంటుందండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం వారానికి ఒక్కసారైనా వంకాయ తినాలండి. చూడండి, ఇప్పుడు మూతేసి తీసి చూద్దాము. చూడండి, మంచిగా నూనె తేలింది చూడండి. కూరలా ఇలా బాగా మసిలిందండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసి దీనిలో మనం కొత్తిమీర చల్లుకుందామండి. కొత్తిమీర వేసుకుందాం. గుత్తి వంకాయ కూర, మసాలా వంకాయ, నూనె వంకాయ అని చెప్తారండి. నేను మసాలా వంకాయ. చూడండి, మసాలా వంకాయ రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే అంత బాగుంటుంది. చపాతీకి, రొట్టెలకు అంత మంచిగా ఉంటుందండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చూసి ఎలా ఉందని కమెంట్ చేయండి. నిగస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రండి, అందరు భోజనం చేద్దాం. థ్యాంక్ యూ.